హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ న్యాచురల్ లవర్. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టు దారపల్లి వాటర్ ఫాల్స్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఈ వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉన్న ఇంకొక వాటర్ ఫాల్స్ అనమాట. దాని పేరు ఎరకంపాలెం వాటర్ ఫాల్స్. ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ నుంచి ఈ వాటర్ ఫాల్స్కి సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఆంధ్ర శబరిమల అనే బోర్డు కనిపించింది కదా, అక్కడి నుంచి రైట్ తిరిగితే దారపల్లి వాటర్ ఫాల్స్కి, అలా కాకుండా లెఫ్ట్ తిరిగితే ఈ ఎరకంపాలెం వాటర్ ఫాల్స్కి అయితే కనుక చేరుకుంటాం. మనకి దారిలో ఒక విలేజ్ అయితే తగులుతుంది. ఈ విలేజ్ దాటగానే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నట్టు. ఈ గుడి నుంచి లెఫ్ట్కి అయితే తిరగాల్సి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. సో ఇది కొంచెం అడవిలో ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీతో మాత్రం వస్తే కొంచెం జాగ్రత్త. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్యామిలీని కొంచెం అవాయిడ్ చేయండి. నాకు దారిలో వెళ్తున్నప్పుడు ఒక అడవి నెమలైతే కనిపించింది. చూడండి ఎంత బాగుందో. ఈ పారుతున్న సెలయేరు వాటర్ తాగడానికి ఈ నెమలైతే అడవిలోంచి బయటకైతే వచ్చినట్టుంది. చాలా బాగుంది ఈ నెమలి. పదండి మనం ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి అయితే కనుక వెళ్దాం. ఈ కనిపిస్తున్న 2 దారుల్లో మనం రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది. సుమారు ఇక్కడి నుంచి దట్టమైన అడవి అయితే మొదలవుతుంది. మనం కనిపిస్తుంది అవే. ఈ వే నుంచి 1 కిలోమీటర్, దాదాపు కిలోమీటర్ ట్రెక్ చేయాలి. ఈ కిలోమీటర్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా నడవడం వేరు, కొండ ఎక్కడం వేరు. ఈ వాటర్ ఫాల్స్కి కంపల్సరీ కొండ అయితే ఎక్కి పైకైతే వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ న్యాచురల్ సౌండ్ వినండి ఎంత బాగుందో. ఏదో స్వర్గానికి దారిలా ఉంది కదా ఈ వ్యూ చూస్తుంటే. కానీ ఈ ట్రెక్కింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మనం కనిపిస్తుందో చూసారా పైన బిల్డింగ్ లాగా, అక్కడ దాకైతే వెళ్ళాలి. రావడం చాలా కష్టం. మీరు వచ్చినప్పుడు వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేసుకోండి. ఈ వాటర్ ఫాల్స్కి ఎక్కువగా జనం రారు. ఇదొక హిడెన్ వాటర్ ఫాల్ అనమాట. మీకు ఈ వాటర్ ఫాల్ని చూపిద్దామని నేనైతే కష్టపడి పైకైతే వచ్చాను. చుట్టూ దట్టమైన అడవి. ఇక్కడ ఎవ్వరు జనం కూడా పెద్దగా ఉండరు. మీరు వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకసారి ఈ వాటర్ ఫాల్, ఈ వ్యూ మొత్తం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా దట్టమైన అడవి. ఎక్కడం రావడం చాలా కష్టం. చిన్న వాటర్ ఫాల్, పైన ఇంకా పెద్దగా ఉంది. అక్కడికి వెళ్దాం పదండి. వచ్చేసాం మొత్తానికి ఎరకంపాలెం వాటర్ ఫాల్స్. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇప్పుడు టైం 4 అయింది. 6 అయినట్టు చీకటి పడిపోయింది. ఒక్కళ్ళు లేదు, నేను తప్ప. చాలా కష్టపడి పైకైతే వచ్చాను. ఈ విజువల్ని మీకు చూపిద్దామని. ఎరకంపాలెం వాటర్ ఫాల్స్. సైడ్ నుంచి మెట్లయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి, కానీ బాగా పాకుడు పట్టేసి ఉంది. ఆ పైకి అయితే వెళ్ళొచ్చు. అక్కడ శివాలయం ఏదో ఉందంట, చాలా ఫేమస్ అంట ఆ శివాలయం. కానీ మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఇక్కడ చాలా తక్కువ మంది జనం వస్తారు. ఈ వాటర్ ఫాల్ పైన కూడా మనకి ఇంకో వాటర్ ఫాల్ అయితే కనుక ఉంది. బాగా పైకి అయితే వెళ్ళాలి, కానీ అక్కడ క్లోజ్ చేసి ఉంది. ఈ మెట్లు అయితే కనుక చాలా పాకుడుగా ఉన్నాయి. చూసారా, దట్టమైన అడవి చూడండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి పైకైతే వచ్చాను. నా షూ కూడా మొత్తం పాడైపోయింది. మీకు ఆ విజువల్ నేను కిందకి వెళ్ళాక నా షూ పరిస్థితి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఏదో సినిమాల్లో చూపించినట్టు చాలా భయంకరంగా ఉంది ఈ ప్లేసు. కానీ మీరు ఫ్యామిలీతో పిల్లలతో రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎక్కువ మంది వస్తే ఇంకా బాగుంటుంది. ఒకరిద్దరు వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరు కూడా ఉండరు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జాగ్రత్త గురించి చెప్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఫుడ్ కానీ ఏమైనా తెచ్చుకుంటే ఆ వస్తువులు మీతో పాటే తీసుకెళ్ళిపోండి. ఈ నేచర్ని మనం పాడు చేయకూడదు. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం పదండి. నేను ఆల్రెడీ దారపల్లిలో ఫ్రెష్ అయ్యాను కాబట్టి ఇంక నేను ఈ వాటర్ ఫాల్లో దిగలేదు. అప్పటికే చాలా అలసిపోయాను నేను. సో అందుకే నా ఫేస్ చాలా డల్గా అయితే కనుక ఉంది. నా షూ పరిస్థితి ఒకసారి చూడండి మీరే. పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నా షూ పరిస్థితి ఇలా అయిపోయింది. మీరు వచ్చినప్పుడు ప్రాపర్గా ఒక మంచి షూ అయితే తెచ్చుకోండి. నేను ఇంకా ఫుడ్ తినేసి ఇంకా నా హోమ్ టౌన్కి అయితే కనుక బయలుదేరతాను. గోదావరి జిల్లాలో ఉన్న ముఖ్యమైన 2 వాటర్ ఫాల్స్ని అయితే కనుక మీకు ఎక్స్ప్లోర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితేనే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.